మార్కెట్లో ఆకాశాన్ని అంటుతున్నాయి బంగారం ధరలు. ఇప్పటికే ఆల్ టైమ్ హై రికార్డును చేరుకున్నాయి. ఏపీ, తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ట్రేడ్ అవుతున్నాయో చూద్దాం. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ బంగారం 750 రూపాయల మేర పెరిగింది. 64,100కు ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్స్ 760 రూపాయలు పెరిగి 69,870 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. వరంగల్, కరీంనగర్ ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్స్ 64,200, 24 క్యారెట్స్ 69,890 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. ఇక బంగారం ధరలు నిజామాబాద్లో చూద్దాం. ఆర్మూర్, నిజామాబాద్, బాన్సువాడ ఒకే విధంగా ఉంది. 22 క్యారెట్స్ 64,200, 24 క్యారెట్స్ 69,890 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. ఇక హుజూర్ నగర్, హుజూరాబాద్ ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్స్ 64,200, 24 క్యారెట్స్ 69,890 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. మంచిర్యాల చూద్దాం. సూర్యాపేట, మంచిర్యాల ఒకే విధంగా ఉంది. 22 క్యారెట్స్ 64,200, 24 క్యారెట్స్ 69,890 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. ఏపీలో చూద్దాం. విజయవాడలో 22 క్యారెట్స్ 64,200, 24 క్యారెట్స్ 69,930 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. గుంటూరు, వినుకొండ, మాచర్ల, సత్తెనపల్లె, గురజాల ఒకే విధంగా ఉంది. 22 క్యారెట్స్ 64,200, 24 క్యారెట్స్ 69,930 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. ఇక బంగారం ధరలు చూసినట్లయితే ప్రకాశం జిల్లా అంతా ఒకే విధంగా ఉంది. దర్శి, మార్కాపురం 22 క్యారెట్స్ 64,200, 24 క్యారెట్స్ 69,970 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్స్ 64,210 రూపాయలు, 24 క్యారెట్స్ 69,970 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. కడప, పొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేల్ 22 క్యారెట్స్ 64,200, 24 క్యారెట్స్ 69,890 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. అనంతపురం, గుత్తి, రాప్తాడు, ధర్మవరం, సింగనమల 22 క్యారెట్స్ 64,230, 24 క్యారెట్స్ 69,880 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం, నందికొట్కూరు, శ్రీశైలం, మహానంది ఒకే విధంగా ఉంది. 22 క్యారెట్స్ 64,200, 24 క్యారెట్స్ 69,970 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, నగరి, తిరుపతి ఒకే విధంగా ఉంది. 22 క్యారెట్స్ 64,200, 24 క్యారెట్స్ 69,970 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ 2,000 మేర పెరిగింది ఈరోజు. హైదరాబాద్లో 84,000, విజయవాడలో 84,200లకు ట్రేడ్ అవుతోంది. ఇక విశాఖపట్నంలో 84,300, కడపలో 84,330 రూపాయలకు ట్రేడ్ అవుతోంది.